జై శ్రీరామ్. చాలా మంది దేశభక్తులు మన భారతదేశంలో ఉన్నారు. ఒక్కొక్క దేశభక్తుల గురించి చెప్తానే వినండి. రవీంద్ర కౌశిక్ అనే అతను పాకిస్తాన్ ఆర్మీలో చేరి పాకిస్తాన్ ఆర్మీ మారి పాకిస్తాన్ అమ్మాయిని పెళ్లి చేసుకొని 20,000 మంది భారతీయ సైనికులను ప్రాణాలు కాపాడి పట్టుబడ్డ మహానుభావుడు. ఇటువంటి వాళ్ళు ఉంటారు. నా దేశం కోసం నేను చనిపోయినా మంచిదే అని అనేటోళ్ళు చాలా మంది ఉన్నారు. నా దేశానికి ద్రోహం చేసేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఒక్కసారి మన దేశానికి ద్రోహం చేస్తే మనం తినే తిండి పెట్టేటప్పుడు ఒకరిని మోసం చేద్దని ఆలోచన రావాలి. వాళ్ళకి అస్సలేదు. ఎందుకంటే ఈరోజు ప్రపంచ దేశాలన్నీ మన దేశాన్ని పొగుడుతూ ఉన్నారు. ఎక్కడో ఉన్న భారతదేశాన్ని ఈరోజు పైకి తీసుకొచ్చిండు, 3వ స్థానాన్ని తీసుకొచ్చిండు నరేంద్ర మోడీ గారు అని చాలా మంది అంటా ఉన్నారు. అంటా ఉంటే ఇంకా కూడా వీళ్ళు దేశానికి మోసం చేసుకుంటూ మన దేశాన్ని ద్రోహం చేసుకుంటుంటారు. వాళ్ళు ఎన్ని రోజులు బతారు చెప్పండి? ఏదో రోజు చనిపోతాడే కదా. నువ్వు తినే తిండి, నువ్వు ఉండే ఇల్లు నువ్వు మోసం చేయద్దు. భారతదేశాన్ని మోసం చేసుకుంటా ఈరోజు మనం చూడండి, ఆయన పాపం 20,000 మంది మన మిలిటరీ వాళ్ళను కాపాడి సైనికులను కాపాడి ఆయన పట్టుబడ్డాడు. ఇవాళ చంపుతారు కావచ్చు. నేను చనిపోయిన మంచిదే, నా భారతదేశంలో నేను చనిపోయిన మంచిదే, కానీ నా భారతదేశానికి హాని కలగద్దని చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒక ముస్లిం అమ్మాయి మొన్న మేజర్ చూసినావు కదా ఏం చేసిందో. డైరెక్ట్ చనిపోయిన మంచిదని ఆమె ఏంటి వాళ్ళ తాతల కాంచెలు మిలిటరీ ఆర్మీలో పనిచేస్తా ఉన్నారు. ఇటువంటి చూసుకొని మీరు బుద్ధి తెచ్చుకోండి. ఎవరికైనా మోసం చేయకూడదు, మన భారతదేశాన్ని మోసం చేయకూడదు. మీరు చిన్న ఇంటి వాసాలు లెక్క పట్టకూడదని నేను అంటున్నాను. నేను మీ కాశెట్ కుమార్ ఇంపాక్ట్ ఛానల్ నాది. జై శ్రీరామ్.